హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ కాశీ చందు వ్లాగ్స్. మీకు టెంపుల్కి 10 minutes వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న మా కొత్త గెస్ట్ హౌస్ మీకు చూపిస్తానండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో 3 rooms ఉన్నాయండి. ఒకటి డబుల్ బెడ్రూమ్, 2 4 bedroomలు ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్ లో 6 rooms ఉన్నాయండి. మీకు రూమ్స్ అన్ని ఒక్కొక్కటిగా మీకు చూపిస్తాను, చూడండి. మన దగ్గర రూమ్స్ తో పాటు ఫ్రీ మీల్స్ ఉంటుందండి. మధ్యాహ్నం భోజనం, నైట్ టిఫిన్ ఫ్రీగా ఉంటుంది. మన దగ్గర అన్నదానం జరుగుతుంది అనమాట. డొనేషన్ లాగా మనం మధ్యాహ్నం భోజనం, నైట్ టిఫిన్ ఇస్తాము. అలాగే అన్ని సర్వీస్ ఉంటుందండి మన దగ్గర. గైడ్ ఉంటాడు, దగ్గర టెంపుల్స్ అన్ని దర్శనం చేయించడానికి, ప్లస్ ట్రావెల్స్ కూడా అరేంజ్ చేస్తామండి. ఒకసారి రూమ్స్ చూడండి, ఒకసారి అన్ని నీట్గా ఉంటాయి. ఒక్కొక్కటిగా మీకు చూపిస్తాను, చూడండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి, రిసెప్షన్. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ 3 rooms ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ రూమ్ వచ్చేసి H1 అనమాట. H1 ఇది డబల్ బెడ్రూమ్. దీంట్లో 2 లేదా 3 ఉండొచ్చు. దీంట్లో అన్నీ ఉంటాయండి. రూమ్లో టీవీ ఉంటుంది, ఏసీ ఉంటుంది, ప్లస్ వైఫై కూడా ఉంటుందండి మన దగ్గర. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వాళ్ళు ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేసుకోవచ్చు. రూమ్ చాలా నీట్గా ఉంటుందండి, చూడండి. అటాచ్ వాష్రూమ్ ఉంటుంది. ఆ రూమ్లో బాత్రూంలో గ్రీజర్ కూడా ఉంటుందండి, చూడండి. అంతా నీట్గా ఉంటుంది. ఇది డబుల్ బెడ్రూమ్ అండి. ఇంకో గ్రౌండ్ ఫ్లోర్లో ఇంకా 2 rooms ఉన్నాయి. ఇంకొకటి 4 bedroom వచ్చేసి ఇది H4 room. ఇది 4 bedroom అండి. దీంట్లో 6 members వరకు ఉండొచ్చు. చూడండి, రూమ్ అంతా నీట్గా ఉంటుందండి. వాటర్ హీట్ చేసుకోవడానికి కెటిల్ కూడా ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 3 rooms చూశారు కదండి. మీకు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 6 rooms చూపిస్తాను, మిగతా 6 rooms. ఇక్కడ ఫస్ట్ 101 రూమ్ ఉంటుందండి. రూమ్ చూడండి, నీట్గా ఉంటుంది. ప్రతి రూమ్లో టీవీ, ఏసీ ఉంటుందండి. ఇక్కడ విండో ఏసీ ఉందండి. దీంట్లో 6 members ఉండొచ్చు అండి. నార్మల్గా ఇది 4 bed, ఒక్కొక్క బెడ్లో 3 members ఉండి 6 members ఉండొచ్చు. ఇది 102 room అండి. ఇది డబుల్ బెడ్రూమ్. చూడండి, ప్రతి రూమ్లో దాంట్లో ఏసీ ఉంటుంది, టీవీ ఉంటుంది, కబోర్డ్స్ ఉంటాయి, అటాచ్ వాష్రూమ్ ఉంటుంది. 103 room ఉంది. ఇది కూడా డబుల్ బెడ్రూమ్. దీంట్లో 3 members వరకు ఉండొచ్చు. అన్ని రూమ్లో ఏసీ ఉంటుంది, టీవీ ఉంటుంది, కబోర్డ్స్ కూడా ఉంటాయండి, అటాచ్ వాష్రూమ్ ఉంటుంది. ఇవి 2 5 bedrooms అండి. మీకు చూపిస్తాను ఒక్కొక్కటిగా. ఇది 5 bedroom. దీంట్లో 7 members వరకు ఉండొచ్చు అండి. దీంట్లో కూడా టీవీ ఉంది, ప్రతి రూమ్లో టీవీ ఉంటుంది, ఏసీ ఉంటుంది, అటాచ్ వాష్రూమ్ ఉంటుంది. వాష్రూమ్ కూడా నీట్గా ఉంటుందండి. ఏసీ కూడా ఉంటుందండి. రూమ్స్ అన్నీ అయితే నీట్గా ఉంటుందండి, రోజు క్లీన్ చేస్తూనే ఉంటాము. ఇది 105 room. ఇది కూడా 5 bedroom అనమాట. దీంట్లో 7 member వరకు. ఇది 105 room అండి. ఇది కూడా 5 bedroom. దీంట్లో 7 members వరకు ఉండొచ్చు. చూడండి, ఏసీ,
టీవీ, అటాచ్ వాష్రూమ్ అన్నీ ఉంటాయండి. 106 రూమ్ అండి. లోపల కస్టమర్స్ ఉన్నారు. ఇది కూడా డబుల్ బెడ్రూమ్ అండి. 3 మెంబర్స్ వరకు ఉండొచ్చు దీంట్లో. చూడండి మొత్తం అంతా నీట్గా ఉంటుంది రూమ్స్ అంతా. ఇక్కడ డైనింగ్ ఏరియా కూడా ఉంటుందండి మనకి వచ్చిన వాళ్ళని తినడానికి. ఇక్కడ కూర్చొని తినొచ్చు, అందరూ భోజనం చేయొచ్చు ఇక్కడ కూర్చొని. మీ ఇల్లు లాగే ఉంటుందండి ఇదంతా, మొత్తం నీట్గా ఉంటుందంతా. ఇక్కడ హాల్ కూడా ఉందండి, హాల్ చూపిస్తాను మీకు. కూర్చొని రిలాక్స్ కూడా అవ్వచ్చండి. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం అంతా. ఇందులో మీకు టెంపుల్ కూడా ఉంటుందండి మన గెస్ట్ హౌస్లో. ఒకసారి చూపిస్తాను మీకు. చూడండి టెంపుల్ కూడా ఉంటుంది. మీకు ఇదంతా ప్రశాంతమైన వాతావరణం ఉంటుందండి. ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకుండా పీస్ఫుల్గా ఉండొచ్చు. ఇది హాల్ చూడండి. దీంట్లో మీరు గ్రూప్స్ వస్తారు కదా బస్సులో, 20 మెంబర్స్ లేదంటే 40 మెంబర్స్ బస్సు వచ్చినా కనుక ఈ హాల్లో ఉండొచ్చండి. హాల్ ఉంటుంది మీకు. ఇది పర్ మెంబర్ లాగా తీసుకుంటాము హాల్లో. హాల్ కూడా చాలా నీట్గానే ఉంటుంది అంతా. గ్రూప్స్ వచ్చే వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు పర్ హెడ్ లాగా. అందరికీ ప్రశాంతంగా ఉండొచ్చు అండి. గ్రూప్స్ 20 మెంబర్స్, 40 మెంబర్స్, 80 మెంబర్స్ గ్రూప్ వచ్చినా కనుక మన దగ్గర పెట్టడానికి ఉందన్నమాట హాలు. మన గెస్ట్ హౌస్ బయటే కార్ పార్కింగ్ కూడా ఉంటుందండి మీకు. కార్ పార్కింగ్ కూడా ఫ్రీ ఉంటుంది. కార్ తీసుకొని రావచ్చు. చాలా సేఫ్గా ఉంటుంది కార్ కూడా. ఇక్కడ చాలా స్పేస్ ఉంటుంది, చాలా కార్లు పడతాయి. ఆటో కూడా గెస్ట్ హౌస్ ముందు వరకు వస్తుందండి. మీరు నడిచే పనే ఉండదు. గెస్ట్ హౌస్ ముందు వరకు ఆటో వస్తుంది. ఆటో ఇక్కడ డ్రాప్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు మీరు. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మనది అన్ని చాలా వరకు కాశీలో గెస్ట్ హౌస్ గల్లీ లోపల ఉంటుంది, అక్కడి వరకు ఆటో వెళ్ళవు. కానీ మనది అలా కాదు. ఆటో మన గెస్ట్ హౌస్ బయట వరకు వచ్చేస్తుంది. గెస్ట్ హౌస్ ముందు ఇక్కడ వరకు మీరు ఆటోలోనే వెళ్ళొచ్చు, రావచ్చు. కార్ పార్కింగ్ కూడా ఉంటుంది. రూమ్స్ అన్ని చూశారు కదండి. రూమ్స్ అన్ని చాలా నీట్గా ఉంటాయి. రూమ్లో ప్రతి ఒక్కటి ఉంటుందండి. మీకు ఏసీ, గ్రీజర్, టీవీ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయండి. అలాగే మీకు మా దగ్గర అన్నదానం కూడా జరుగుతుంది. మధ్యాహ్నం భోజనం, నైట్ టిఫిన్ ఫ్రీ ఉంటుందండి. మనకి డొనేషన్స్ వస్తాయి, వాటి ద్వారానే మనం అన్నదానం చేస్తామన్నమాట. అలాగే మీకు అన్ని సర్వీసులు ఉంటాయండి. ఇక్కడ చుట్టుపక్కల తిరగడానికి మా గైడ్ ఉంటాడు, దగ్గర నుండి మీకు అన్ని దర్శనాలు చేపిస్తాడు. ట్రావెల్స్ కావాలన్నా ట్రావెల్స్ అరేంజ్ చేస్తాం. ప్రతి ఒక్కటి హెల్ప్ చేస్తామండి ఇక్కడికి వచ్చిన తర్వాతకి. చాలా నీట్గా ఉంటుంది. మీరు గ్రూప్స్ వచ్చిన 20 మెంబర్స్, 40 మెంబర్స్ ఎంతమంది వచ్చినా కనుక వాళ్ళకి అరేంజ్మెంట్ చేస్తాను నేను. మీకు నచ్చినట్టయితే నాకు కాల్ చేయండి, కాంటాక్ట్ అవ్వండి. కింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. ముందుగా బుక్ చేసుకుంటే మీకు చాలా బెనిఫిట్ ఉంటుందండి. ఎందుకంటే అప్పటికప్పుడు మీకు రూమ్ కావాలంటే దొరకకపోవచ్చు. ముందుగా మీరు బుకింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అందుకే ముందు మీరు బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమః శివాయ.